సాంకేతిక నిపుణులు శేషాద్రిరావు గారితో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ దృశ్యాలు చూద్దాం. ఈరోజు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి అంతర్జాతీయ విమానం కొద్దిసేపటికే కూలిపోవడం జరిగింది. మధ్యాహ్నం 1:35 సమయంలో విమానం లండన్ బయలుదేరుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురయ్యే సమయానికి విమానంలో 242 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ విమాన ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రమాదాలు గల కారణాలు ఏమేమి ఉంటాయనే విషయంలో పౌర విమానయాన శాఖ రంగంలో సాంకేతిక నిపుణులుగా పనిచేసినటువంటి ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్గా ఉన్నటువంటి కొడాలి శేషాద్రిరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వరకు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. విమానం ప్రారంభమైన కొద్దిసేపటికే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏవై ఉంటాయని భావిస్తారు? ఎయిర్ ఇండియా ఫ్లైట్ లాంగ్ డిస్టెన్స్ ఇతర దేశాలకు వెళ్ళేది. అందులో 240 మంది పైన పాసింజర్స్తో వాళ్ళ లగేజీ ఇదంతా కలిపితే ఏమవుతుందంటే, యూజువల్గా లగేజ్ని కన్వేయర్ బెల్ట్స్ ద్వారా దించుకున్నప్పుడు విమానంలో ముందుకి 4 వైపులా సర్దకుండా దురదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేస్తారంటే సులువుగా ఉంటుందని చెప్పి అక్కడికక్కడే పైకి పైలింగ్ చేస్తూ ఉంటారు. అది ఒక ప్రధాన కారణం కావచ్చు. రెండోది, ఇంత బరువు లగేజ్ కంపార్ట్మెంట్లో ఒకేసారి ఉన్నప్పుడు ఆ ఫ్లాప్స్ ఆ లోడుని తీసుకోలేవు. ఎయిర్ ఎస్కేప్ ఫ్లాప్స్ ఉంటాయి, ఎలివేటర్స్ అండ్ ఎయిల్రాన్స్. వాటిని హైట్ గెయిన్ చేసేటప్పుడు అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మూడో విషయం ఏంటంటే, ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పడిపోయిందని చెప్పారు. దానికి కారణం ఏంటంటే, గెయిన్ అవుతూ ఉన్నప్పుడు ఇంబ్యాలెన్స్డ్ వెయిట్ ఉండి ఓవర్లోడ్ ఉండి, అది కూడా ఇతర దేశాలకు వెళ్ళేది కాబట్టి ఫ్యూయల్ కూడా విపరీతంగా ఉంటుంది దాంట్లో. ఇవన్నీ కారణాలతో అది గ్రాడ్యువల్గా గెయిన్ అవుతూ ఉంటుంది. మాన్యూరింగ్ సహజంగానే టేకాఫ్ టైంలో కొంచెం కష్టం, చాలా సెన్సిటివ్గా జడ్జి గెస్ చేసుకుంటా ఉండొచ్చు. మరి ఏదైనా కానీ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. తర్వాత కానీ మనకి టెక్నికల్గా యథార్థం ఏమైంది అనేది ఆ బ్లాక్ బాక్స్ని రికవర్ చేస్తే కానీ మనకి తెలియదు. మనం ఏంటంటే ఇప్పటికిప్పుడు చెప్పాలి అంటే ఈ ప్రధానమైన కారణాలు, ఇంకా అనేక కారణాలు ఉంటాయి. జనరల్గా ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్ గెయిన్ చేసే టైంలో పక్షులు తిరుగుతూ ఉంటాయి. బర్డ్ హిట్ అనేది చాలా ప్రమాదకరమైంది. బర్డ్ హిట్ కూడా జరగవచ్చు. మూడోది ఏమిటంటే, సడన్గా విండ్ కనుక టేకాఫ్ టైంలో ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా సైడ్ వేస్ కానీ క్రాస్గా కానీ విండ్ కనుక ఎస్కేప్ అయితే ఎయిల్రాన్స్ కింద నుంచి దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఏమవుతుందంటే కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. మూడోది, కొంతమంది పైలట్స్ దురదృష్టవశాత్తు సఫిషియంట్ హైట్ గెయిన్ చేయకుండా ఒక నిర్ణీత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ముందు చూపుతోనే గెయిన్ చేస్తా మాన్యూరింగ్ చేసుకుంటూ టర్నింగ్ చేసుకుంటూ ఉంటారు. అది సఫిషియంట్ హైట్ చేసిన తర్వాత టర్న్ కనుక చేస్తే వింగ్ అప్పుడేం ప్రమాదం ఉండదు. అలా కాకుండా గెయిన్ చేస్తూ పక్కలకి తిరగాలి అనే ప్రయత్నం చేస్తే అందులో మనం ఇందాక అనుకున్నట్టు ఆ ఫ్యూజులేజ్లో లగేజ్ కంపార్ట్మెంట్లో విపరీతమైన లగేజ్ అనార్గనైజ్డ్గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేకుండా ఉన్న పరిస్థితులు కనుక ఉంటే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సాధారణంగా చూస్తే సార్, విమానం టేకాఫ్ అయిన తర్వాత కొంత చుట్టుపక్కల కొన్ని చెట్లు ఉండొచ్చు, అలాగే కొంతవరకు ఇంజన్ ఫెయిల్యూర్ లాంటి ఘటనలు చోటు చేసుకోవచ్చు. సో ఇంజన్ ఫెయిల్యూర్ అనేది ఏ సందర్భంలో ఉండే అవకాశం ఉంటుంది? అలాగే ఆ చుట్టుపక్కల చెట్లు మీరు అన్నట్టు కొంత హైట్కి వెళ్ళకముందేనే దాని డైరెక్షన్ మార్చే ప్రయత్నాలు చేసినప్పుడు ఆ చెట్లు తగలడం కావచ్చు, బర్డ్స్ తగలడం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జనరల్గానండి, చెట్లు నుంచి టేకాఫ్ టైంలో చెట్లు కొట్టుకుని పడిపోయే అవకాశాలు చాలా తక్కువ. కాకుంటే కొద్ది దూరంలో కొండలో ఎత్తైన ప్రదేశాలు ఉండి అక్కడ కనుక చెట్లు ఉంటే విజిబిలిటీతో పాటు ఆ చెట్లు ప్రమాదకరంగా మారవచ్చు. దానికి కాదని అనలేము. కాకుంటే బర్డ్ హిట్ కనుక అయితే ఇంజిన్లోకి పక్షి దూరిపోవటం. రెండోది, బర్డ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఆ హిట్ ఇంపాక్ట్ 1:60. అంటే సపోజ్ 1 కిలోగ్రామ్ ఉన్న బర్డ్ కనుక ఒక ఎయిర్క్రాఫ్ట్ కనుక కొడితే అది దరిదాపులా 60 కిలోగ్రామ్స్ వేగంతో గుద్దుకున్న ఎఫెక్ట్ ఉంటుంది. మొన్న మధ్యన మనం శ్రీనగర్లో చూసాం, ఐస్ ముక్కలు పడిపోయి దాంతో చాలా పెద్ద రంధ్రం ఏర్పడింది ఆ విమానం ముందు భాగంలో. అంటే ఈ మూమెంట్ ఏంటంటే మల్టిప్లై అవుతుంది, మూమెంటం మల్టిప్లై అయ్యి ఆ ఇంపాక్ట్ అనేది అనేక రెట్లుగా పెరిగి అక్కడ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మేబీ బర్డ్ హిట్ అనేది ఎక్స్టర్నల్గా కనిపించకపోయినా ఇంటర్నల్గా ఏమైనా అయి ఉండొచ్చు. రెండోది మెయింటెనెన్స్ అండి. వాళ్ళు ఏమవుతుందంటే
ఏవియేషన్లో ఖర్చులు తగ్గించుకోవాలి, విపరీతమైన పోటీ ఉంది, అనేక ప్రెషర్స్ ఉండి ఏం చేస్తున్నారంటే మెయింటెనెన్స్ షెడ్యూల్లో దురదృష్టవశాత్తు మన డిపెండెన్సీ యాక్సెసరీస్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి రావాలి, అవి చాలా ఖరీదుతో కూడుకున్నాయి. అందుకని చెప్పి దరిదాపులా నియర్గా టార్గెట్లో ఉన్నాయిసే 500 అవర్స్ చేసిన తర్వాత ఓ పర్టికులర్ పార్ట్ని ఎలక్ట్రానిక్ పార్ట్ని మార్చాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే 495 కదా, ఈ ట్రిప్తో 525 కదా అయ్యేది అని చెప్పి అలా కొంచెం నెగ్లిజెన్స్తో చేస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే దానికోసం ఎయిర్క్రాఫ్ట్ మొత్తం గ్రౌండ్ చేయాలి. ఎయిర్క్రాఫ్ట్ మొత్తం గ్రౌండ్ చేయాలి అంటే అది మామూలు విషయం కాదు, అనేక నష్టాలు ఉంటాయి. మూడోది పైలట్స్ చాలా చోట్ల ఓవర్లోడెడ్గా వాళ్ళ షెడ్యూల్స్ చాలా ఓవర్లోడెడ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. షార్టేజ్ అంటే ఏంటంటే వాళ్ళని రిపీటెడ్గా మ్యాన్ అవర్స్ ఎక్కువ ఉపయోగించుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్నెస్ దెబ్బతింటాం, తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటాం, సరైన రెస్ట్ లేకోకుండా రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ డ్యూటీస్కి వెళ్తాం వలన డ్యూటీకి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేకపోవడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు అక్కడక్కడ మనం వినవస్తున్నాము. ఏదేమైనప్పటికీ వీటిల్లో ఏమిటనేది ఇదమిద్దంగా ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. కాకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత, బ్లాక్ బాక్స్ రికవరీ అయిన తర్వాత లాస్ట్ కమ్యూనికేషన్ మేడే అని మాత్రమే మనకు తెలిసింది. మేడే అనే కమ్యూనికేషన్ కాకుండా ఏదన్నా చెప్పగలిగితే వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఈ ఎక్స్పెక్టెడ్ ఆర్ వాట్ ఈజ్ ద సిచ్యువేషన్, ఇలాంటి 2-3 పరిస్థితులు కనుక చెప్పగలిగితే మనకి ఇంకొంచెం క్లూ దొరుకుతుంది. వీటన్నిటికీ మనం వేచి చూడవలసిందే. ఇందులో ముఖ్యంగా పైలట్ ఎర్రర్ ఏ స్థాయిలో ఉంటుంది, ప్రధానంగా ఎర్రర్ ఏ సమయంలో ఎక్కువగా కనిపించే అవకాశం? జనరల్గానండి అసలు ఫ్లయింగ్ అంటేనే టేకాఫ్ కనుక సజావుగా జరిగిందంటే అండ్ ఆ తర్వాత ల్యాండింగ్ వర్క్. ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఉందంటే చాలా యాక్యురేట్గా ఇన్స్ట్రుమెంట్స్ మనకి వాట్ ఈజ్ ద సిచ్యువేషన్ అనేది అన్ని విధాలా చెప్తూ ఉంటుంది. తర్వాత ఫ్లైట్ ఆల్టిట్యూడ్ కనుక స్టెబిలైజ్ అయిన తర్వాత దరిదాపులా ఇట్స్ ఏ గోయింగ్ అండ్ హ్యాపీ గోయింగ్ అనమాట. అన్లెస్ టర్బులెన్స్ ఏదైనా ఉండి ఎక్కడన్నా ఇబ్బంది కనుక ఉంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటారు, లేకపోతే వెరీ స్మూత్ సెయిలింగ్ అనమాట. మళ్ళా తరువాత డెస్టినేషన్ రావడానికి ఒక 15-20 మినిట్స్ ముందల వాళ్ళ ఫోకసింగ్ అంతా ఏంటంటే అప్రోచ్లో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని రన్వే నంబర్ తీసుకుని కంఫర్టబుల్గా దిగిపోతారు. ఈ లోపల వచ్చేది ఏంటంటే మెయిన్గా మనం టేకాఫ్ టైంలో లోడ్తో వెళ్తానికి అదేమవుతుందంటే ఇంజిన్లో ఉన్న ఓవర్లోడింగ్ అనేది నాకు అనిపిస్తోంది. ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ఓవర్లోడింగ్ అనేది కారణం ఏదైనా కానీ అనేక కారణాలు ఉంటాయి. మనం ఊహాగానాలు చేయటం అనేది సరికాదేమో. ఖచ్చితమైన సమాచారం వస్తుంది. అయితే మెయిన్గా బర్డ్ హీట్ అవ్వచ్చు, పైలట్ ఎర్రర్ అవ్వచ్చు, ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లోడ్ ఇన్ ద లగేజ్ కంపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొద్దిపాటి తుపరపడి ఈ ఫ్లాప్స్ మూమెంట్కి కొంచెం అంతరాయం కలుగుతుంది. ఎక్కువ వాన కనుక పడితే శుభ్రం అయిపోతుంది, లేకుంటే దానిలో ఉన్న డస్ట్ అది ఏమవుతుందంటే కొంచెం చిన్న వాన కనుక పడితే కరిగి ఆ ఫ్లాప్స్ చివర మూవ్ అయ్యేటువంటి హింజ్ అండ్ ఆ సపోర్టింగ్ మూవింగ్ పార్ట్స్లోకి వెళితే తర్వాత మళ్ళీ ఎండలు వస్తే బిగిసిపోతుంది. అందువలన ఏంటంటే ఫలానా అని చెప్పి మనం చెప్పలేము. మేబీ ఇదేంటంటే ఎండలు బాగా వస్తున్నాయి, వర్షాలు కూడా అప్పుడప్పుడు జరుగుతున్నాయి కాబట్టి చిరుజల్లు పడి దాంట్లో ఉన్న మట్టి కరిగి ఆ మట్టి ఫ్లాప్స్ దగ్గరున్న హింజెస్ లోపలికి ఆ మూవింగ్ ఆ పార్ట్స్లో కనుక వెళ్తే తరువాత కనుక ఎండిపోయి అవి కొంచెం హార్డెన్ అయ్యే పరిస్థితి ఉంది. వీటిల్లో ఏదైనా కావచ్చండి. సాధారణంగా చూస్తే నావిగేషన్ లోపాలు కానీ అవి కానీ ఎర్రర్స్ ఏ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది? రెండోది వెదర్ కండిషన్ చూసుకుంటే సాధారణంగా మీరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వెదర్ ఆ విధంగా లేకపోతే ఫ్లైట్ కొంత డిలే అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నావిగేషన్ ఎర్రర్స్ అండి బాగా క్లౌడీ వెదర్ ఉండి సమ్ కైండ్ ఆఫ్ టోటలీ బ్యాడ్ వెదర్లో ఆ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేక దానిలో ఫ్లైట్ రాడార్ సిస్టమ్ కానీ ఆ గైడెన్స్ కానీ సరిగా లేకపోతే ఎప్పుడన్నా దారి తప్పి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళే అవకాశం ఉంది. కానీ లేకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి నావిగేషనల్ ఎర్రర్ జరిగేది లేదు. రెండోది ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే కాబట్టి 100% నావిగేషనల్ ఎర్రర్స్ అనేవి ఉండవు. అది ఓన్లీ మాన్యూవరింగ్ టెక్నికల్ ఎయిర్క్రాఫ్ట్ స్నాగ్ అరైజింగ్ వైల్ ఇన్ ద ఫ్లైట్
లేకపోతే బర్డ్ హిట్, వీటినే మనం ఎక్కువ అనుమానపడాలి. టెక్నికల్ ఎర్రర్స్ ఇందులో ప్రధానంగా ఉంటే ఏ తరహా టెక్నికల్ ఎర్రర్స్ ఉండొచ్చు? టెక్నికల్ ఎర్రర్స్ అండి, ఇందాక నేను చెప్పినట్టు టైం అవుట్ అయిపోయిన యాక్సెసరీస్ని మార్చేయాలి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. పవర్ ఫ్లక్చుయేషన్స్ ఏంటంటే మూవింగ్ ఎయిర్ క్రాఫ్ట్లో లోడును బట్టి వెనకమాల ఉన్నటువంటి ఈ లగేజ్ కంపార్ట్మెంట్లో కనుక డిస్టర్బెన్స్ అయ్యి డొల్లిపోయే వస్తువులు కానీ ఒక్కోసారి హ్యూజ్ యానిమల్స్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ హ్యూజ్ యానిమల్స్ని కనుక తీసుకెళ్ళినప్పుడు లేకపోతే ప్రాపర్గా వాటిని ఏం చేయాలంటే ఆ స్ట్రాప్స్ పెట్టి కట్టేయాలి. లగేజ్ ఎప్పుడు కూడా ఇంటాక్ట్గా కాంపాక్ట్గా ఉండాలి. అలా కాకుండా అశ్రద్ధ కనుక చేస్తే హైట్గా లేసేటప్పుడు ముందు వెనక్కి వస్తూ ఉంటాయి, తిరిగేటప్పుడు పక్కకి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ పైలట్ చేయగలడు. అయితే కూడా దాన్ని మరి గమనించడానికి ఒక్కోసారి దురదృష్టవశాత్తు ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఒక పెద్ద హెవీ ఆబ్జెక్టులు కనుక పైన స్టేకింగ్ చేశారనుకోండి, స్టాకింగ్ చేసి వాటిని సరిగా స్ట్రాపింగ్తో కనుక కట్టకపోతే చిన్న బెంట్ అనమాట అయ్యేటప్పటికి తిరిగేటప్పుడు చిన్న యాంగిల్ మార్పుతో అవన్నీ పడిపోతాయి. అవి పడిపోయినప్పుడు ఓవరాల్గా ఫ్యూజ్లేజ్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్టర్ ఆల్ ఏంటంటే ఫ్లైట్ బ్యాలెన్సింగ్ అంతా ఈ ఏరోడైనమిక్స్ ఫ్లైట్ థియరీలో చాలా సున్నితమైంది. దానికి మనం ఎన్ని మార్గాలు అన్వేషించినా కూడా ఒక్కొక్కసారి బియాండ్ ద ఎక్స్పెక్టేషన్. అందుకే చెప్తూ ఉంటారు ఫ్లైట్ సేఫ్టీ గురించి ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించడానికి వీలు లేని విషయాలు కూడా మనం ఊహించి ఆ రకమైన జీరో ఎర్రర్ యాక్సిడెంట్ రేట్ కావాలి అనేది నిజంగా విమానయాన సంస్థల నినాదం. అయినా కూడా ఇలాంటి దురదృష్ట సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఫ్యూయల్ ప్రాబ్లంతో ఏమైనా జరిగే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? అంటే ఫ్యూయల్ ఏమవుతుందంటే అండి, జనరల్గా ఫ్యూయల్ కాస్ట్ని బట్టి, తర్వాత అవైలబిలిటీని బట్టి, తర్వాత క్యారింగ్ లోడ్ని బట్టి ఆ ఫ్యూయల్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్లోనే కంప్లీట్గా ఫిల్ చేసుకుంటారు. అదే కనుక మధ్యలో రిఫ్యూలింగ్ ఫెసిలిటీస్ ఉండి, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉండి, ఆ ఫెసిలిటీస్ అనే కనుక లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ లోడ్తో వెళ్తారు. మరి కంప్లీట్ ఫ్యూయల్ ఫిల్ చేసుకుని వెళ్తాం అనేది ఒక్కోసారి అవసరం అనిపిస్తుంది, కానీ అది కూడా ఒక రిస్క్ అవచ్చు. ఇట్ కాజెస్ ఏ బిగ్ బర్డెన్, ఓవర్లోడింగ్ బర్డెన్కి అది ఒక ముఖ్య కారణం అని చెప్పి చెప్తూ ఉంటారు. సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ముందు కానీ అన్నిట్లోని ఫ్రీ ఫ్లైట్ సంబంధించిన చెక్లు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా సార్. సాధారణంగా ఇలాంటివి అంటే ఇంత తరహా ప్రమాదాలు ఈ చెక్స్ అనేవి సక్రమంగా జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే జరుగుతున్నా కూడా అనుకోని పరిస్థితుల్లో అవి జరుగుతున్నాయి? ఇది ఈ ఫ్రీ ఫ్లైట్ చెక్స్ అనేదండి చాలా ఎసెన్షియల్. టెక్నీషియన్స్, సర్వీస్ ఇంజనీర్స్ వీళ్ళంతా వచ్చి వాళ్ళ షెడ్యూల్స్ని వాళ్ళు ఫాలో అవుతా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. అసలు 100కి 100 పాళ్ళు అంటే 100కి 100 పాళ్ళు చేస్తారు. అయితే కూడా ఏమవుతుందంటే ఇది హ్యూమన్ ఎర్రర్ అనేదండి ఒక చిన్న ఆవగింజలో 60 వంతు కనుక అయితే యాక్చువల్ ప్రాక్టికల్గా ఫ్లైట్ సేఫ్టీలో వచ్చేసి ఆవగింజలో 60 వంతని వదిలేయరు. వదలకపోయినా అది కనుక జరిగితే అది ఇలాంటి ప్రమాదాలకి తావిస్తూ ఉంటుంది. ఇది నిజంగా ఫ్లైట్ సేఫ్టీ ఇంత అడ్వాన్స్ అయినా కూడా టెక్నికల్ విషయాల్లో, కమ్యూనికేషన్ రంగంలో ఆ ఫ్లైట్ అనేది మరి ఆ ఫ్లైట్ సేఫ్టీ అనేది ఎంత చేస్తున్నా కూడా చాలా విచారించదగ్గ విషయం. అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని చోట్ల ఒకే కారణం చేత అనేక విమానాలు పోతూ ఉంటాయి. అవుట్ ఫేస్డ్ అండ్ ఏజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అటేంటంటే ఆ ఎయిర్లైన్స్ పాపం కొన్ని 100,000 కోట్లు అవుతూ ఉంటాయి. అంత దాన్ని ఒకేసారి ఖర్చు పెడతానికి ఇబ్బంది పడి దరిదాపులో కొంచెం ఫేస్డ్ అవుట్ ఎయిర్ప్లేన్స్ని కూడా ఏదో రకంగా వాడుతూ ఉంటారు. అది కూడా ఒక కారణం కావచ్చు. అదేంటంటే స్పేర్స్ చేసినా కూడా ఎక్కడో చోట ఫ్లైట్ ఓవరాల్ బాడీలో మిస్టేక్స్ ఉంటాయి, అవి గమనించలేరు, అది నోటీస్కి రాదు. ఫంక్షనల్ పార్ట్స్ కనుక అయితే వాటికి ఒక టైము, షెడ్యూలు, వేర్ అండ్ టేరు, మెయింటెనెన్స్ షెడ్యూల్ అన్నీ ఉంటాయి. అలా కాకుండా మెయిన్ బాడీ కనుక ఉందంటే మేబీ అండర్ క్యారేజ్ కానీ, ఫ్యూజ్లేజ్ కానీ, కాక్పిట్ కానీ, అంటే బాడీ పార్ట్గా అది అనేక సార్లు విండ్ ఎఫెక్ట్తో ఆపోజిట్ డైరెక్షన్లో విండ్తో అది ఇంటరాక్ట్ అవ్వటం వలన ఒక్కో చోట మనకు తెలియకుండా వెరీ మైక్రో డెప్త్ ఉన్న గ్యాప్స్ ఏర్పడతాయి. అంటే 1,000 అనమాట, 1 millionth ఆఫ్ ఎ సెంటీమీటర్ కూడా అది దట్ కాజెస్ ఎ లాట్.
ఎయిర్ ఎస్కేపింగ్ అవుతూ ఉంటుంది, ర్యాట్లింగ్ వస్తుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అది బియాండ్ నోటీసింగ్ ఆఫ్ ఎ టెక్నీషియన్, టెక్నికల్గా నోటీస్ చేసే స్థాయి దాటి అది అవుతూ ఉంటుంది. అందుకోసం చెప్పి ఏంటంటే ఫేస్డ్ అవుట్ టైం బార్డ్ ఏజెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని నిజానికి ఖర్చు అయినా కూడా వాటిని పర్మిట్ చేయకూడదు, కానీ తప్పదు. ఏంటంటే అది మరి ఇవాళ ఇండియాలో మెయిన్గా ఫ్లైట్ సేఫ్టీ అనేది నిజానికి ఇండియాలో ముందల మీద అనేక రేట్లు పెరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఎయిర్ ఇండియా అనేది సేఫ్టీ ఈజ్ దేర్ ఫస్ట్ కన్సర్న్. ఎయిర్ ఇండియాలో నేను అనేక సార్లు వెళ్ళాను. ఆ ఎయిర్ ఇండియాకి ఉన్న సేఫ్టీ నార్మ్స్ అనేది బియాండ్ ఇమాజినేషన్. అయితే కూడా అలా జరిగిందంటే దీని కారణాన్ని నిజంగానే అంతుబట్టని కారణంగా మనం పరిగణించాలి. విమానం టేకాఫ్ అయిన తర్వాత 825 అడుగుల ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కిందకి పడిపోవడం జరిగింది. ఒక్కసారిగా పొగలు దట్టంగా వ్యాప్తి జరగడం జరిగింది. సాధారణంగా విమానం టేకాఫ్ అయిన తర్వాత ఏ హైట్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి అంటే 5 హైట్కి వెళ్ళి కింద పడిన తర్వాత టోటల్ ఫైర్ యాక్సిడెంట్, ఈ అగ్ని పొగలు రావడం, మంటలు రావడం ఇవన్నీ చోటు చేసుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఏమైనా రెస్క్యూ చేసే అవకాశాలు, ఒకవేళ మొత్తం అంతా ఉన్నప్పుడు ఎవరైనా బయటికి క్షేమంగా వచ్చే అవకాశాలు కానీ ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు? అయితే ఒకటండి, బెల్లీ ల్యాండింగ్ అనేది చేస్తారు జాగ్రత్తగా. సాఫ్ట్ సపోజ్ మార్షీ ల్యాండ్ ఉండొచ్చు, అక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉండి, బురద ల్యాండ్స్ ఉండి, కొండలు ఎత్తు పొలాలు లేకుండా ఒక్కోసారి ఈవెన్ గ్రౌండ్ ఉంటుంది. ఈవెన్ గ్రౌండ్ ఉంటే ఆ ఇంపాక్ట్తో ఇంకా ఫైర్ అనేది అంటుకున్నా కూడా ఎగ్జిట్స్ ఉంటాయి. తర్వాత ఈ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. ఆ స్లైడింగ్ డోర్స్ నుంచి ఒక ఉదుటున గుంపులుగా బయటికి జారిపోయే సేఫ్టీ పొందే అవకాశం ఉంది. దాని గురించి ఫ్లైట్ ఎక్కగానే ఆ సూచనలు చేస్తారు. తర్వాత వాళ్ళు ఇచ్చే ఆ బుక్స్, సేఫ్టీ బుక్స్ కొన్ని ఉంటాయి ప్రతి సీటుకి ముందల భాగంలో. వాటిని చూసుకుని పాసింజర్స్ ఖచ్చితంగా కొంత ప్రిపేర్నెస్లో ఉంటారు. అయితే 800 అడుగులు ఎత్తు నుంచి రావటం అనేది అది చాలా దురదృష్టకరం. ఏదన్నా కొంచెం డిసెండింగ్ అవకాశం కనుక ఉండి, కొంచెం యాంగిల్ డౌన్వర్డ్ ఉండి బెల్లీ మీదకి స్మూత్ ల్యాండింగ్ కనుక అయినంతలో చేయగలిగితే అందరూ కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. అంటే దెర్ ఈజ్ సమ్ టైమ్. ఏమవుతుందంటే యూజువల్గా పెట్రోల్ ద ఫ్యూయల్ ర్యాక్స్ వచ్చేసి సెల్ఫ్ సీలింగ్ సిస్టంలో ఉంటాయి. అంటే ఏంటంటే ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి నిప్పంటుకునే అవకాశం ఉండదు. ఆ సెల్ఫ్ సీలింగ్ ప్రొసీజర్ ఉండటం వలన ఎక్కడికక్కడ వస్తుంటుంది. అందువల్లనే ఫైర్ ఒకసారి బర్స్ట్ కాకుండా స్మోక్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం వీ కెన్ హోప్ దట్ ఆల్ ద పీపుల్ మైట్ హ్యావ్ కమ్ అవుట్ సేఫ్లీ, మెనీ మోర్ పీపుల్ మైట్ హ్యావ్ కమ్ అవుట్ సేఫ్లీ. అయితే ఇంజరీస్ అనేవి సాధారణం. ఇంజరీస్ చేయటం అనేది అగైన్ పీపుల్స్ టెక్నిక్. దాంట్లోంచి స్లైడ్ అయ్యేటప్పుడు ఏ రకంగా అవుతారు, ఆ జారుడు బల్ల అంటారు చూడండి, జారుడు బల్ల అనే స్టైల్లో ఉంటుంది. అవి అన్ని పక్కల నుంచి వదులుతూ ఉంటారు. ఇటు కింద ఎలివేటర్స్ దగ్గర నుంచి ఫ్యూజ్లేజ్ మిడిల్ పార్ట్లో, అలాగే క్యాబిన్ మిడిల్ పార్ట్లో అవన్నీ వదులుతారు. కాబట్టి ఈ 3-4 ఎస్కేప్లు ఉంటాయి. కాబట్టి అందరూ దరిదాపులా సేఫ్గా వచ్చి ఉంటారు. ఎందుకంటే వీ డిడెంట్ లిసన్ దట్ ఇట్ వెంట్ ఇన్ టోటల్ ఫైర్. స్మోక్ వచ్చిందనే విన్నాము. అంటే ఏంటంటే బిఫోర్ ఇట్ కాట్ ద కంప్లీట్ వైల్డ్ ఫైర్. ఖచ్చితంగా కొంతమంది ఎస్కేప్ అయిపోయి ఉంటారు, మెజారిటీ అని అనుకుంటున్నాము. సాధారణంగా సార్ ఈ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ సంబంధించి 300 మంది ప్రయాణికులను క్యారీ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అతి విడుతున్నటువంటి ఫ్లైట్ 11 yearsగా ఇక్కడ సేవలు అందిస్తుంది. సో సాధారణంగా అంత అంటే 300 మంది ప్రయాణికులు వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగానే కార్గో కానీ ఇతరత్ర అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి కదా. సో దానికి కేవలం బరువు లేకపోతే ఇతరత్ర కారణాలను ఎంతవరకు మనం అసెస్ చేయొచ్చు? ఇదండి ఓవరాల్ మానిటరింగ్ అనేది ఫ్లైట్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇప్పుడు పర్సనల్ లగేజ్ అనేది ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళే వాళ్ళు ఫుల్ లగేజ్, వాళ్ళకి అలౌడ్ లగేజ్ని ఫుల్గా తీసుకెళ్తారు. అదే లోకల్గా డొమెస్టిక్ ఫ్లైట్స్లో కనుక అయితే దే డోంట్ రియల్లీ, ఎందుకంటే షార్ట్ ట్రిప్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర హ్యాండ్ లగేజే ఉంటుంది. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఇవాళ ఏమవుతుందంటే వెయింగ్ మెషిన్స్ కూడా ఆ బుకింగ్ ప్లేస్లోనే ఎక్కడైతే మనం చెక్ ఇన్ అవ్వటానికి బోర్డింగ్ పాస్ అది తీసుకుంటామో అక్కడే లగేజ్ వేయింగ్ అవుతుంది. ఓవరాల్గా మనకి టోటల్ వెయిట్ అనేది ఎంత వెళ్తుంది అనేది ప్రతిదీ కూడా యావరేజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎంత యావరేజ్ క్యాలిక్యులేషన్ ఉన్నా మోస్ట్లీ జరిగేది ఏంటంటే స్ట్రాపింగ్ అండ్ స్టాకింగ్, వర్టికల్ స్టాకింగ్ అనేది. ఎందుకంటే ఆ వర్కింగ్ పీపుల్ కొంచెం నెగ్లిజెంట్గా ఉంటారు. చాలా చోట్ల నేను ఎక్స్పీరియన్స్ చూశాను.
ఆ వచ్చిన హెవీ లగేజ్ని లోపలికి డ్రాగ్ చేయటం కష్టమని చెప్పి ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటిని ముందుకు తీసుకెళ్తారు, వెనక వాటిని వీలైనంత వరకు ఆ కన్వేయర్ బెల్ట్ లాగా ఉంటుంది, ఆ బెల్ట్ దాటి దిగ్గగానే అక్కడక్కడే సర్దుతూ ఉంటారు. చివరిలో ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ లగేజ్ అరేంజింగ్ ఈ పీపుల్ ఆ గుట్టలాగా డోర్ దగ్గర ఉన్నదాన్ని ఎక్కి బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ కన్వేయర్ బెల్ట్ మీదకి జంప్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ అన్నీ తెలుసు. యాక్చువల్గానండి ఫ్లైట్ సేఫ్టీ ఉండాలంటే ఒక పైలట్ను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను, ట్రాఫిక్ మెయింటెనెన్స్ స్టాఫ్నే కాకుండా ఆ నైబర్హుడ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ వర్కింగ్ దేర్ అండ్ ఫ్లైట్ సేఫ్టీకి ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో కుక్కలు అడ్డం వస్తూ ఉంటాయి, కుందేళ్ళు అడ్డం వస్తాయి, నీల్గాయ్ అంటే అలాంటి మృగాలు అడ్డం వస్తాయి. వీటన్నిటినీ కూడా చేయటానికి రకరకాల సేఫ్టీ పీపుల్ ఉంటారు. మరి వాళ్ళ మానిటరింగ్ ఉండాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఫ్లైట్ సేఫ్టీ అనేది మనం ఒక్కళ్ళమే కనుక భద్రతగా ఉంటే, జాగ్రత్తగా కనుక ఉంటే, అప్రమత్తంగా ఉంటే అనేక మందిని మనం కాపాడవచ్చు. మేబీ మన సర్వీసెస్ ఇంత ఇంపార్టెంట్ అని బాగా బాటమ్ లైన్లో ఉన్నటువంటి పీపుల్ కూడా, సెక్యూరిటీ సిబ్బంది, ఎయిర్ ఫీల్డ్ సేఫ్టీ సిబ్బంది, ఇంక్లూడింగ్ స్కావెంజర్స్ అండి. తర్వాత ఈ బర్డ్ హిట్ అనేది లేకుండా ఓవర్ హెడ్ అండ్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్లో మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళిపోయి మిగిలిన ఫుడ్ అది జనరల్గా తీసుకెళ్ళిపోతారు, అదర్వైజ్ అన్నోయింగ్లీ కొంతమంది వెళ్ళిపోయి ఆ మిగిలిన ఫుడ్ని డంప్ చేస్తారు పరిసరాల్లో. లేకుంటే ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ ఆనుకుని కొన్ని గ్రామాలు ఉంటాయి, విలేజెస్ ఉంటాయి, డ్వెల్లింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఆ రిమైనింగ్ స్టఫ్ అంతా బయట ఇసిరేస్తారు. బయట ఇసిరేసినప్పుడు అనేక పక్షులు వాటి గురించి ఆశించి వస్తూ ఉంటాయి. ఇలాంటి కారణాలన్నీ అంటే బియాండ్ ఇమాజినేషన్. అందుకనే ద వర్డ్ దే సే ఈజ్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్, బట్ ఓన్లీ ద థింగ్ యూ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టబుల్. అలాంటి పరిస్థితుల్లో నాకైతే ఇప్పుడు ఈ విషయం తెలిసిన కాడ నుంచి నిజంగా అనేక ప్రమాదాలు చూశాను. నేను అనేక రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా పాల్గొన్నాను. నాకు ఒకటే అర్థం కావట్లేదు, జనరల్గా ఎయిర్ ఇండియా ఇంత సేఫ్టీ మెజర్స్ తీసుకునేవాళ్ళు దీనిలో ఎలా జరిగిందంటే దురదృష్టం అని చెప్పుకోవాలి. చూద్దామండి, వేచి చూద్దాం. కారణాలు వచ్చే వరకు మనం ఊహాగానాలు చేయటం అనవసరం. ఓకే, ఇది ప్రొఫెసర్ శేషాద్రిరావు గారి అభిప్రాయం. విమాన ప్రమాదాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఉదంతాలు కావచ్చు, అలాగే ఎయిర్ ఇండియా కూడా జీరో ప్రమాదం అంటే ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరాలనే నినాదంతోనే సేవలు అందిస్తోంది. అలాంటి సమయంలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి అంశాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే దాని కారణాలు ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని శేషాద్రిరావు గారు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లా పోరంకి నుంచి కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.